సెంటిమెంట్ నడుస్తున్నదట, అది పిఠాపురంలో అది కూడా చెప్తున్నారు ఆవిడ. ఈ సెంటిమెంట్లు కమిట్మెంట్లు చాలా ఉంటాయనుకోండి. అదేం పెద్ద సెంటిమెంట్ని బట్టి మనం వెళ్ళలేం, కానీ బట్ తెలుగుదేశం పార్టీకి పిఠాపురం అడుగుతారని తెలుసు. మీకు 2 మాసాల కిందట కూడా మన దగ్గర వచ్చింది అది. పిఠాపురం ఎందుకు తీసుకొని ఉండొచ్చు, దానికి లైక్లీ రీజన్స్ ఏంటి, ఇలాంటివి కూడా వచ్చాయి. తర్వాత ఆయన వారాహి అప్పుడు కూడా మేజర్ స్పీచ్ పిఠాపురంలో చేశాడు. అవును, ఆ మేజర్ క్రిటిసిజం నేను కూడా అప్పుడే చేశాను. కాబట్టి అది ఎక్స్పెక్టెడేనండి. కాకపోతే తెలుగుదేశం చేసింది ఏంటంటే వాళ్ళు వర్మను ప్రిపేర్ చేయడానికి అది వాళ్ళు పెద్దగా చేయలేదు. దానివల్ల అది కొంచెం రప్చర్ అయింది. ఇప్పటికి కూడా వర్మ గారు పూర్తిగా తగ్గిపోయడం మనం ఏం చెప్పలేము. ఇంకా నడుస్తారు. పైగా ఈయన కూడా కాకినాడ అది ఇదని కొంచెం దాన్ని తనకు తాను కొంచెం సమస్య పెంచుకున్నారు. ఇప్పుడు కాకినాడ మేయరే, మాజీ మేయరే అడ్డం తిరిగారు కాబట్టి తప్పకుండా దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది చాలకుండా మన కిల్లంపూడి మున్సబ్ గారు అబ్బాయి ఆయన అక్కడే ఉన్నారు. సో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ కొంచెం ఆర్ట్స్ అంటే కొంచెం ప్రతికూల అంశాలు అక్కడ కొంచెం ఇవన్నీ పోగవుతున్న పరిస్థితి. సో ఈ దాడి చేయడానికి ముద్రగడ గారు కూడా అదొక వ్యూహమే అంటారా సార్? ఏది నిన్న ముద్రగడ గారు మాట్లాడిన అంశాలు పవన్ కళ్యాణ్ అంటే వైసీపీ ముద్రగడ ఇప్పుడు వైసీపీ నాయకుడు, ఇంతకుముందు ముద్రగడ కాపు నాయకుడు, లేకపోతే ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇప్పుడు ఆయన పక్క వైసీపీ నాయకుడు, జగన్ను గెలిపించాలని కంకణం కట్టుకున్నవారు. మీరు వంగ ఆమె గీత ఆమె మాట్లాడేది కూడా చూడండి. మాకు కూడా ఓట్లు ఇన్ని వచ్చాయి, మేమేమో అనామకులము, స్థానం బలి లేని వాళ్ళం కాదని మాట్లాడుతున్నారు కదా. మీరు ఒకటండి, మనుషులను గౌరవించడము, ఆకర్షణ, నటులు ఇదంతా ఒకటండి. ఒకసారి యుద్ధం అంటూ మొదలైన తర్వాత ఇంకేముందండి, ఎవరిని వాళ్ళు సవాల్ చేస్తారు, అదే జరుగుతుంది. అది పవన్ కళ్యాణ్కి బాగా తెలుసు. రెండవది సోషల్ క్యాస్ట్ ఈక్వేషన్స్, క్యాష్ ఈక్వేషన్స్ ఇవన్నీ మ్యాక్సిమం ఉపయోగిస్తారని తెలుసు. ఒక్కటే వాళ్ళు మాట్లాడే దాంట్లో ఒకే ఒక పొరపాటునండి, ఏదైనానండి, కడప రౌడీలు ఇది మటుకు అనకూడదు. కడప రౌడీలు, రాయలసీమ రౌడీలే, వాళ్ళు ఏ ఊరైతే ఏముంది, ఏ ఏరియా, ఏ రాష్ట్రం అయితే ఏముంది. ఇలా ఇప్పటికే ఒకసారి విభజనకు గురైన రాష్ట్రంలో రాయలసీమ అంటే ఏదో రౌడీలు, రక్తము, లేదా పొద్దున్నే రక్తంతో మొహంగడుకుంటారు, ఇలాంటి ఇంప్రెషన్ లేకుండా రౌడీలు ఇదే పని గతంలో విశాఖపట్నంలో చాలా ఎక్కువ చేశారు. విజయమ్మ గారు పోటీ చేసిన తెలుగుదేశం వాళ్ళు విజయమ్మ పోటీ చేసినప్పుడు. ఇప్పుడు మనం ప్రాంతాలను, కులాలను లేదా వర్గాలను కించపరిచే విధంగా మాట్లాడకూడదండి. వైసీపీ గుండాలనండి మీరు అనదలుచుకుంటే వాళ్ళ సమాధానం వాళ్ళు ఇచ్చుకుంటారు. అదొకటి. పైగా మీరు అనంతపూర్లో యాత్ర మొదలు పెడతారు, తరిమేరెడ్డి స్ఫూర్తి ఎంట్రీ. మరి రాయలసీమ అంటే వాళ్ళు కూడా అక్కడ వాళ్ళే కదా. సో అయితే పిఠాపురంలో అయితే పెద్ద ఎత్తున వీళ్ళందరూ చేరారు, లుంగీ బ్యాచ్లు వచ్చినాయి. సో ఈ రకంగా ప్రచారం జరుగుతుంది. అంటే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే వర్మ, అక్కడున్న వర్మ ఆయన తెలుగుదేశం నాయకుడుగా ఆయన గెలిచి, ఇండిపెండెంట్గా గెలిచి, తనకంటూ ఒక బేసు, తనకంటూ ఒక సైన్యం ఇదంతా ఉన్నాయి. అవన్నీ పవన్ కళ్యాణ్కి ఉన్నాయా, ఉంటాయా? ఈ బాధ్యత సగమన్నా కానీ ఆ స్థానికంగా ఉన్న నాయకుడు వర్మ ఆయన బ్యాచ్ నిర్వహించాలి కదా. వాళ్ళని విశ్వాసంలోకి తీసుకోకుండా, వాళ్ళతో ఏమి పెద్దగా చర్చలు జరగకుండా, వాళ్ళు కొంచెం అసంతృప్తితో ఉన్న సమయంలో ఈ 3 రోజుల్లో బహుశా ఒక 2 రోజులు ఆ వర్మను బుజ్జగించడానికి, ఆయన అందరినీ కూడా దగ్గర చేసుకోవడానికి ఇదే పవన్ కళ్యాణ్ చేయాల్సి వస్తుంది. ఆయన వాళ్ళ మీదే ఆధారపడాలి. ఇప్పటికి కూడా జనసేన అని నియోజకవర్గాల్లో పార్టీ యంత్రాంగం అంటూ పెద్దగా పెంచుకున్నది లేదు. జనరల్గా వెళ్ళి ఆ కుర్రాళ్ళని కూర్చోబెట్టుకొని ఆయన తన స్టైల్లో మాట్లాడటం, కొంత ఆత్మకథ, కొంత విమర్శ తప్ప ఒక కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మక వ్యవస్థ ఇంకా ఏర్పడలేదు. అది ఇప్పుడు చూడాలి. సో హీ ఈజ్ యాక్సెప్టింగ్ దట్ ఛాలెంజ్ ఈజ్ సీరియస్. ఇప్పుడు నాయకులు బాగుంటే చాలాసార్లు అసలు ఒక్క